ఓకే అదే ముంపు గ్రామం చేస్తాను ముంపుకి చేస్తాము. ఓకే మీరు ఉండండి. సరే ముంపు గ్రామాలను ప్రకటించి మీకు ఏ విధంగా కావాలో చేస్తాము. ప్రభుత్వం తలపెట్టిన గ్రామ సభలో భాగంగా ఈరోజు ఏదైతే చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి నారాయణపూర్ గ్రామ సభలో ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండగా కొంతమంది మహిళలు ఆ మంత్రిని నిలదీశారు. అంటే తమ గ్రామ పరిస్థితి ఏంటో వివరించాలంటూ కూడా తమ సమస్యను పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు ఒక ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనతో పాటు గ్రామానికి సంబంధించిన మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడుతూ చెప్పండి మీది ఏ గ్రామము, అసలు మీ సమస్య ఏంటి? ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండగా మీరు కలగజేసుకొని మధ్యలో మీరు మాట్లాడుతున్న సమయంలో కూడా మీరు అడిగిన ప్రశ్నలు ఏంటి, అసలు మీ సమస్య ఏంటంటే? రెండు ఊర్ల మధ్యలో ఉంది ఇస్తార్పల్లె గ్రామం సార్. అయితే ఏమైందంటే మా ఊరు గురించి ఏం మాట్లాడట్లేదు, నారాయణపూర్ గురించే మాట్లాడుతుర్రు అని లేచినాం సార్. మొన్న ఏమైందంటే 5-6 నెలల కింద చెరువు నిండి మా ఊరంతా కొట్టుకుపోయింది సార్. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. పిల్లల్ని పట్టుకొని రోడ్డు మీద అందరు అక్కడ వివేకానంద స్కూల్ కాడ రోడ్ల మీద ఉన్నారు సార్. అందరు ఏడ్చినా కూడా అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఆ ఊరు గురించి మొత్తానికి ఏం పట్టించుకుంటలేరు, మా ఊరు గురించి మాట్లాడట్లేదని మేము అడిగినాం సార్. అంటే గతంలో మీరు ఇలాంటి సమస్య ఎదుర్కొన్నప్పుడు మీరు పై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారా, మీ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా? వాళ్ళు ఎలా నుండి ఎలాంటి స్పందన? ఎమ్మెల్యే ఉన్నా కానీ ఏం పట్టించుకోలేదు సార్. వచ్చి మా ఊరినే చూడలేదు, ఇప్పటి వరకైనా రాలేదు. ఇంకా ఆయన ఎలక్షన్లు అప్పుడు వచ్చిందంటే మళ్ళీ తర్వాత రాలేదు. మిషన్ భగీరథ వాటర్ అని ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ ఈ ఊరికి అడుగు పెట్టలేదు. అందుకోసమే ఈసారి ఆయనకు ఓట్లు వేయకోకుండానే పక్కకు పెట్టిరు. మేడిపల్లి సత్యమని గెలిపిద్దాము మనకు చేస్తాడు అని గెలిపించిర్రు. ఇప్పుడు 1.5 year అవుతుంది. ఇంకా ఏం మా ఊరు గురించి అయితే ఏం పట్టించుకోలేదు సార్. అయితే దాని గురించే మాట్లాడదామని అనుకుంటే సార్ ఉండి అన్నీ చేస్తాము అని అన్నారు, కానీ ఇప్పటివరకు అయితే ఏం చేయలేదు మా ఊరికి. అంటే ఎన్నికల సమయంలో మేడిపల్లి సత్యం మీ గ్రామానికి వచ్చిన సందర్భంగా మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? ఇప్పుడు అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం గడుస్తుంది కదా, అంటే మళ్ళీ మీ సమస్యను ఆ మేడిపల్లి సత్యం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఈ పల్లెని తీసి ముప్పు గ్రామం కింద ఇప్పిస్తా అని చెప్పింది సార్. ఆయన ప్రమాణం కూడా చేసుకున్నారు. అమ్మ మీరు చెప్పండి, అంటే మీ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి, ఎంతమంది ఉంటారు? అసలు ఆ ఎన్నికల సమయంలో నాయకులు మీ గ్రామానికి వచ్చి మిమ్మల్ని ఆదుకుంటామని హామీలు ఇస్తూ ఉన్నారు కదా, అంటే ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది? మేము చిన్నపిల్లల సంది కూడా మేము ఇవే బాధలు పడుకుంటున్నాం సారు. ఈ చెరువు కింద ఉండు, చెరువులు దిగుడు, మేము ఇక్కడ ముళ్ళలు మూటలు పట్టుకొని పోవుడు, కొన్ని సామాను కొట్టుకపోవుడు, ఏదన్నా సామానం ఉంటే ఆ సామాన్లతో మేము బతుకుడు. పల్లె మాకు ఈ ముప్పు గ్రామం కింద పెట్టాలి సారు. మాకు వేరే కాడ స్థలం చూపించి ఎప్పటికి మేము చిన్నప్పటి సంది కూడా చూస్తున్నాం. మాకు ఇవే కష్టాలు, మా పిల్లలు కూడా ఇవే బాధలు రావద్దు సారు. మాకు వేరే కాడ చూపిస్తాం, మేము వేరే కాడ ఉంటాం. ఇప్పుడు నారాయణపూర్ ఎక్కడ ఇస్తారో మాకు కూడా అట్లా అక్కడనే అయ్యింది. అంటే ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారలేదంటూ కూడా ఇస్తార్పల్లి గ్రామస్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి నారాయణపూర్ రిజర్వాయర్లో భాగంగా కూడా తమకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు తమకు పునరావాసాన్ని కల్పించాలంటూ కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ గంగరాజుతో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.